ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, నా ఆశ్రయం నీవే, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కీడము నీవే తండ్రి. నిన్నే నమ్ముకున్నాం ప్రభా, నిన్ను గురించి మేము చెప్తున్నాం తండ్రి. నైనా నీ గొప్పతనం, నీ కీర్తి తరతరాలు ప్రభా చెప్పినప్పటికీ తరగనిది నైనా. నీ కీర్తి, నీ ఘనత, నీ ప్రభావమే తండ్రి. ప్రభా, తరము వెంబడి తరము గతించిపోవచ్చు, నీకోసం చెప్తున్నప్పటికీ కూడా ప్రభా ప్రతిదీ కూడా నూతనత్వమే ప్రభా. ప్రతి వాక్యములోనూ కూడా మాకు ఎంతో మాధుర్యము ప్రభా. దేవా, కనికరించండి. నీ ప్రియబిడలు పరిపూర్ణంగా నిన్ను నమ్ముకుని ఉన్నారు ప్రభా. నా దేవుడే నాకు అభయమని నీకోసమే చెప్తున్నారు తండ్రి. వారి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ వాటిని అంగీకరించకుండా దేవుని తట్టు తేరి చూచుచుండగా కృపదయ చేయండి ప్రభా. వారు చెప్పుచున్నది యెహోవాని వచ్చే కదా తండ్రి. ఆ దేవాది దేవుని గురించి వారు పలుకుచుండగా వారి పరిస్థితులన్నీ మీరు మార్చి వారికి ప్రభా నైనా గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అనుదినము ఈ ప్రార్థనలో ఏకీభవించి నా కీడుము నీవే అని నీ నామాన్ని స్తుతిస్తున్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకొని వారికి, వారి కుటుంబాలకి కూడా క్షేమము దయచేయండి నాయన. వారికి సంతోషము, వారి నోటి నిండా నవ్వు నైనా మీరే వారి కుటుంబాలకి దయచేసి మేలుతోనూ మహిమతోనూ వారిని నింపి తృప్తిపరచమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.